మంచిది. దేవుని బిడ్డలకి ఇలా హృదయపూర్వక వందనాలు. ఈరోజు క్లాస్ చాలా ప్రజెంట్ ఉంది. రైట్, ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, జీవాధిపతి, నీకే వందనాలు ప్రభా. ఈ వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. ఈరోజు పాపంను గూర్చి, పాప శాస్త్రం ప్రభా మేము ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు మీరు మాకు చెప్పి మమ్మల్ని బలపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి పాపంలో కూర్చున్న శాస్త్రం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మనకి కావాలంటే వచ్చే వారం కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ 3 రోజులు, దాని తర్వాత మిగతా 3 రోజులు కూడా వచ్చే వారం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. సరే, అంటే ఈ పాపశాస్త్రం అనేది మనకు అర్థమైన తర్వాత, మొత్తం దాన్ని చదివిన తర్వాత, తెలుసుకున్న తర్వాత పాపం అంటే ఏంది, పాపం వల్ల ఎలాంటి శిక్షలు వస్తాయి, ఏ శిక్షలు ఏ పాపానికి అంటుకుంటాయి, కొంతమంది లైఫ్ మనం చూస్తే ఎందుకు పతనం అయిపోతుంది, కొంతమంది ఇండ్లలో మనం చూస్తే మూగోలు, కుంటివారుగా, గుడ్డివారుగా పుడతారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే పెద్దగా చదువు అవ్వదు వాళ్ళకి, ఎందుకు, వాటికి కారణాలు ఏంటి. కొంతమంది పుట్టినప్పుడు బర్త్ డిఫెక్ట్స్తో పుడతారు, దానికి కారణాలు ఏంటి. నేను ఎందుకు పతనం అయిపోతున్నా, నాకు కారణాలు ఏంది, మనకి ఈ పాప శాస్త్రం అనే సబ్జెక్ట్లో ఉంటుంది. నేను చెప్పుకుంటూ వచ్చినప్పుడు కొన్ని బుక్లో కనబడవు, కానీ నేను చెప్పింది బైబిల్లోకి టచ్ ఉంటుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము కొంతమంది పిల్లలను చూస్తే వాళ్ళకి చదువు అవ్వదు. 10వ తరగతి వాళ్ళు చదవటమే చాలా కష్టమవుతుంది. 7వ తరగతికే చదివేస్తారు, ఆపేస్తారు. వాళ్ళ బ్రెయిన్లో అది ఎక్కదనమాట చదువు. దానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా తాగుబోతులు ఉంటే, తర్వాత ఆ తాగుబోతుల వల్ల గర్భవతి అయితే ఆ లోపల ఉన్న బేబీకి బ్రెయిన్ ఎదగదన్నమాట. బ్రెయిన్ దీంట్లో పోదు, చాలా కష్టం. ఈ ఎఫెక్ట్ ఎక్కువ తెలంగాణ పబ్లిక్కి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో లేడీస్ కూడా కళ్ళు తాగుతారు, మందు తాగుతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకి చదువు అవ్వదు. కొంతమంది మెంటల్ పుట్టడం, లేకపోతే కుంటివారిగా పుట్టడం, గుడ్డివారిగా పుట్టడం, ఇవన్నిటికీ కారణం ఏంది అని అంటే ఆ మందు. అదొక పాపం అన్నమాట. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి పాపాల గురించి. బైబిల్లో దేవుడు అది చేయొద్దు, ఇది చేయొద్దు ఎందుకు అన్నాడు అంటే, అది చేస్తే నీకు ఇట్లా అవుతుంది. దేవుడు పాపాన్ని తయారు చేయలేదు, మనుషులు పాపాన్ని తయారు చేశారు. దేవుడు అంతా మంచిగా చేశాడు. దేవుడు సృష్టించినప్పుడు సృష్టి అంతా కూడా మంచిగానే ఉండే. ఈ పాపము అనేది వచ్చిన తర్వాత పతనం అయిపోయింది. బాగా అర్థం చేసుకోవాలి. పాపము అనేది చాలా భయంకరం. పాపం మీనింగ్ ఏంది అంటే దేవుని యొక్క ఆజ్ఞని మీరటమే పాపం. హల్లెలూయా. ఈ దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడు ఒకటి చెప్పిండు, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయండి మీరు అని చెప్తే మనల్ని వినలేదు. అది దేవుడు ఒక లైన్ గీసిండు, ఇది చేయొద్దు అన్నాడు. ఇది చేయటం వల్ల ఏమైపోయింది, పాపము అయింది. సిన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, సిన్. అయితే పాపం గురించి బైబిల్లో చెప్పినంతగా వేరే పుస్తకాలు లేవు. భగవద్గీత తీసుకోండి, రామాయణం తీసుకోండి, ఖురాన్ తీసుకోండి. ఖురాన్లో కూడా ఉంది, కానీ బైబిల్లో ఉన్నంత డెప్త్ లేదనమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఏది పాపము, ఏది పాపం కాదు, మనం ఆలోచించాలి. ఇప్పుడు హిందూ గ్రంథాల వైపు మనం చూస్తే మాంసాహారం పాపము అని చెప్తారు వాళ్ళు. మాంసము, ఏదైనా జంతువుని చంపి తింటే అది పాపము అని చెప్తారు. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో ఏమంటారంటే, నోటి ద్వారా మనం తింటున్నాం కదా, లోపలికి పోతుంది కడుపులో, అది పాపం కాదు, కడుపులోకి వెళ్ళి బయటికి వస్తుంది, అది పాపము అన్నాడు. అంటే నువ్వు మటన్ తిన్నా పాపం కాదు, కానీ చెడు బుద్ధి, చెడు ఆలోచనలు, వాళ్ళు అట్లా అయిపోవాలా, వీళ్ళు ఇట్లా అయిపోవాలా, నేనే గొప్పవాడుగా ఉండాలి, నాదే కరెక్టు, ఇది మనసు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది, ఇది పాపం అన్నమాట.
ఈ పాపం వలన వచ్చే జీతం ఏంది అని అంటే మరణం. పాపం అంటే అదొక పని, ఆ పని చేస్తుంటే మనకేమొస్తుంది, మరణం అనేది వస్తుంది. అయితే ఈ పాపాల గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడే చేయాలి. దైవజనుడు చేసే పని విశ్వాసి చేసిండు అనుకో, అవ్వబోతుంది బువ్వబోతుంది. బైబిల్లో బలి అర్పణ చేసే మూమెంట్ వచ్చింది. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్తని బలి అర్పణ చేయాలి, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది. సౌలు రాజు అయ్యిండు. సౌలు రాజు వచ్చేసిండు, అందరు పబ్లిక్ వచ్చారు. సమూయేలు భక్తుడు రావటానికి కొంచెం టైం పట్టింది. సమూయేలు భక్తుడు టైం పట్టేసరికి ఈ సౌలు రాజు ఏం చేసిందంటే, ఆయన ఏం చేసేది నేనే చేస్తా అని చెప్పి ఈయన చేసేసిండు బలి అర్పణ. దానివల్ల ఏమైపోయిందంటే దేవుడు హట్ అయిపోయింది అనమాట. అదో పాపం. తర్వాత దానికి ముందు దేవుడు సమూయేలు ఏం చేసిండంటే, సమూయేలు భక్తుడు సౌలు రాజుకు చెప్పిండు, అమాలేకులు ఉంటారు కదా, మొత్తం గొర్రెలు బర్రెలు ఆవులు అన్నింటినీ చంపేసాయి, అక్కడి నుంచి ఏం నువ్వు తీసుకురావద్దు, ఒక పిన్ను కూడా నువ్వు తీసుకురావద్దు అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు సమూయేలు ప్రవక్త ద్వారా. వీళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేసినా ఆయన అట్లనే చెప్తారు, గొర్రెలు ఆవులు బర్రెలు అన్నింటినీ దాచుకున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే చెప్పిండో అది చెయ్యకపోవటమే పాపము. మందు తాగటం పాపమా బ్రదర్ అని అంటే, మందు తాగటం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, సింపుల్. కూల్ డ్రింక్స్ తాగటం కూడా పాపమే నా లెక్కలో చూస్తే. ఎందుకు అనంటే కూల్ డ్రింక్స్లో అన్ని కెమికల్ కలుపుతారు, అది స్లో పాయిజన్. అది దాంట్లో ఏమేమో కెమికల్స్, షుగర్ లేని వాళ్ళకి షుగర్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది కూల్ డ్రింక్స్ వల్ల. మామూలుగా ఒక జ్యూస్ అయితే ఒక రోజులో ఖరాబ్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. కూల్ డ్రింక్ 6 నెలలైనా ఉంటుంది. ఎట్లా, దాంట్లో కెమికల్స్ ఇస్తారు. మన బాడీకి ఏదైతే పాడు చేస్తుందో, ఇప్పుడు కరెంట్లో ఏలు పెట్టడం అది కూడా పాపం. అంటే కరెంట్లో ఏలు పెడితే నువ్వు చచ్చిపోతున్నావు. నీ శరీరానికి కావచ్చు, నీ ఆత్మకు కావచ్చు, ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో, నీకు ఇబ్బంది పెడుతుందో అవి చేసుకోవటం అన్నీ కూడా పాపం. ఒకప్పుడు చాలామందిని పెళ్లి చేసుకునేటోళ్ళు, ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేసిండు దేవుడు. ఒకరిని పెళ్లి చేసుకోవాలా, పోనీ నువ్వు విడాకులు ఇచ్చినావు, తర్వాత భర్త చనిపోయాడు భార్య చనిపోయాడు అంటే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు 2-3 పెళ్లి చేసుకోవద్దు? ఎందుకు చేసుకోవద్దు అని అంటే నైతిక విలువలు తగ్గిపోతాయి, వీళ్ళకున్న రోగాలు వాళ్ళకు వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ, భార్య పిల్లలు అనే వ్యవస్థ మొత్తం చిన్న భిన్న అయిపోతుంది. అది పాపం. హల్లెలూయా. ఇట్లా చాలా పాపం విషయాలు బైబిల్లో రాయబడ్డది. మనము పాపంలో ఎన్ని రకాలు ఉన్నాయి, పాపం ఎలా వచ్చింది, పాపం వలన అసలు ఏమైపోయింది, ఈ పాపంలోకి బయటికి రావాలంటే ఏంది అనేది మనం తెలుసుకుంటాం. ఈ సబ్జెక్టు మనం వినటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, పాపం ఎంత భయంకరమైనది, పాపాన్ని ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు, పాపాన్ని ఎలా జయించాలి, ఎందుకు దేవాది దేవుడు పరమాత్ముడు భూమి మీదకి వచ్చాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు చూసిండు అందరూ పాపం చేస్తూనే ఉన్నారు. పాపం నుంచి విడుదల చేయాలంటే పాపం చేయనోడు రక్తం కార్చాలి. పాపం చేయని వ్యక్తి రక్తం కార్చాలి, పాపము చేయని వ్యక్తి రక్తం కార్చాలి. పాపం చేయని వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే పరమాత్ముడు దేవుడే ఉన్నాడు, యెహోవా దేవుడే ఉన్నాడు. నా బిడ్డల కోసం నేనే రావాలని చెప్పి ఆ దేవుడే డైరెక్ట్ భూమి మీద దిగొచ్చిండు. ఆయన కొడుకు రాలేదు, లేకపోతే ఆయన ఇంకెవరినో తయారు చేసి పంపేయలేదు. మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళ జీవిత చరిత్రలో కూడా పాపం ఉంది. వాళ్ళు పుట్టడమే పాపంలో పుట్టారు. ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు పాపం లేకుండే, వీళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత కయ్యను, ఏబేలు వీళ్ళంతా పాపంని సంక్రమించుకోరు.
ఇప్పటి వరకు కూడా పుట్టినాం, మనం కూడా అంతా కూడా పాపంలో పుట్టినాం అనమాట. పాపాన్ని సంక్రమించుకున్నాం. ఆ పాపం నుంచి సంక్రమించుకున్న మనము పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఒక పరమాత్ముని రక్తంతో కడగబడాలి. ఆ పరమాత్ముడు సగం మనిషి అయి ఉండాలి, సగం దేవుడై ఉండాలి. పరమాత్మునికి రక్తం రావాలి. పరమాత్మునికేమో, యెహోవా దేవునికేమో శరీరం లేదు, ఆత్మ ఉన్నది. అందుకే ఆ ఆత్మ దేవుడు ఏం చేసిండంటే, దేవదూత వచ్చి మరియమ్మకు చెప్తాడు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు అంటాడు. అప్పుడు ఆ యెహోవా దేవుని ఆయననే పరిశుద్ధాత్ముడు కాబట్టి ఆయన ఆత్మ ఏం చేసిందంటే ఆమె గర్భంలో దూరి ఒక కుమారుని ధరించింది. ఆ కుమారుడు పేరే యేసుక్రీస్తు. ఆ శరీరానికి ఒక పేరు పెట్టిరు, లోపల యెహోవా దేవుని ఆత్మ ఉంది. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, నేనును తండ్రిని ఏకమై ఉన్నాము అంటాడు. ఐ అండ్ మై ఫాదర్ ఈజ్ వన్. మనిషి ఎట్లా బ్రతకాలో చూయించిండు, సేవ చేసిండు, కన్నీరు గార్చిండు, ఉపవాసం ఉన్నాడు. 100% మనిషి, 100% దేవుడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు, చాలా ఘోరంగా చంపబడ్డాడు, చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన లేచాడు. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి లేవగలిగాడు. మానవుడైతే, ప్రవక్త అయితే లేచేవాడు కాదు. ఎంతోమంది ప్రవక్తలు చనిపోయారు, వాళ్ళు లేవలేదు. ఏలియా అనే ప్రవక్త చనిపోలేదు, కానీ ఎత్తబడ్డారు. అయితే ఇక ఆయన ఆ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. యేసుప్రభు ఏమని చెప్పినట్టే, నేను పాపుల కోసమే వచ్చాను. ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలు కనడానికి రాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, యేసుప్రభుకి పెళ్ళైంది, 2 కొడుకులు ఉన్నారని చెప్తారు. భారతదేశంకి వచ్చి పెళ్లి చేసుకున్నారని కూడా చెప్తారు. అది 100% తప్పు. ఎవరో నాలాంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తి ఎవడో యేసు అని పేరు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, చనిపోయాడు. ఆయన పేరు కూడా యేసు. మన వాళ్ళు చూసాక ఆ సమాధిలో యేసు ఉంది, ఈ యేసు ఆ యేసు అని అంటారు. అది తప్పు. యేసు ప్రభు కాలంలోనే 2-3 యేసు ఉండే, బర యేసు అని చెప్పి, ఇంకా జొన్న యేసు అని చెప్పి, ఇట్లా యేసు అనే పేరు చాలామంది పెట్టుకున్నారు అప్పట్లోనే. అంత అయింది. కానీ యేసు ప్రభు వారు బ్రహ్మచారి. ఆయన వచ్చిండు మంచి 30-33 సంవత్సరాలు, మంచి ఏజ్లో, మంచి యవ్వన కాలంలో రక్తమంతా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన రక్తం వల్ల ఆయన రక్తం వల్లనే మనకి పాప విమోచన జరుగుతుంది, లేకపోతే పాప విమోచన జరగదు. తర్వాత ఆయనలో మనం బాప్తిజం పొందితే ఈ పాపం నుంచి మనం విడుదల పొందుతాం, మనం పరిశుద్ధులుగా మారుతాం, పవిత్రంగా మారిపోతాం. దేవుని రాకడ వచ్చినప్పుడు, లేకపోతే అంతకుముందే మనం వెళ్తే పరలోక రాజ్యానికి పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ బాప్తిజం అనేది నీళ్ళల్లో మనం మునగాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అది కొన్ని చర్చెస్లో ఏం చెప్తున్నారంటే బాప్తిజం కూడా అవసరం లేదు అంటున్నారు. దేవుడు ఒకటి చెప్పి ఒకటి చేయడు. ఆయన చెప్పిండు, ఫస్ట్ దాన్ని నెరవేర్చిండు. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి బాప్తిజం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనం పాపం సబ్జెక్టు చూద్దాము. ఉపద్ఘాతము. ఇంట్రడక్షన్. హెరాల్డ్ వెల్మింగ్టన్ రాసిన డాక్ట్రిన్ ఆఫ్ సీన్లో ఇలా రాశాడు. హెరాల్డ్ వెల్మింగ్టన్ అనే వ్యక్తి మంచి రచయిత. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము యొక్క సిద్ధాంతము అనే బుక్ రాసినప్పుడు అందులో కొన్ని కొటేషన్స్ రాశారు. ఈ రచయిత, నేను ఏదైతే బుక్ చెప్తున్నా కదా, ఆ రచయిత ఏం చేశాడు అంటే, అనేక మంది గొప్ప గొప్ప స్కాలర్లు రాసిన బుక్స్ అన్నీ చదివి అందులోకి వెళ్ళి మంచి సెలెక్ట్ చేసి ఈయన కొన్ని రాసి ఈయన కొంత ఓన్గా కలిపిండు అనమాట. అయితే ఈ బుక్ మనకు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్, ఇంకా వేరే దగ్గరకు మనం పోవటం అవసరం లేదు. అంటే వేరే బుక్స్ కూడా కావాలి. ఇప్పుడు ఈ పాపం శాస్త్రంకు అన్నానంటే ఈయన చెప్తున్న సబ్జెక్ట్ మనం వింటే సరిపోతుంది అనమాట. దీంట్లోనే మొత్తం ఓవరాల్గా ఇచ్చేసిండు ఆయన. కాబట్టి మీరు అందరూ కూడా ఈ బుక్ కొనుక్కోండి. రైట్, చూద్దాం పాపం గురించి ఆయన ఏమేమి రాసిండో. మ్యాన్ కాల్ ఇట్స్ యాక్సిడెంట్
గాడ్స్ కాల్ ఇట్ అబోమినేషన్. మనిషి పాపాన్ని దుర్ఘటన అంటాడు, దేవుడు దాన్ని హేయము అంటాడు. మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాపంని నమ్మడు. నేను బేకొసరున్నా అంటాడు, అంటే నేను నిరపరాధిని, నాకేం తెలియదు అని అంటారు. పాపంని ఎవరు ఒప్పుకోరు. అసలు పాపం అంటే ఏందో కూడా లోకంలో చాలామందికి తెలియదు. ఒక ఆయన నాకు ప్రశ్న వేసి, నా మందు నేనే తాగుతున్నా బ్రదర్, నేను ఏమైనా పాపం చేసినానా అంటాడు. ఎవరు జోలికి పోతలేను కదా, నేను ఎక్కడ పాపం చేసినట్టు అని అంటారు. నువ్వు ఎవరు జోలికి కాదు, నువ్వు దేవుని నమ్మకపోతేనే పాపం, దేవుని మందిరంకి రాకపోతేనే పాపం. అసలు పాపంలో ఫస్ట్ పాపం ఏంది అంటే దేవుని వ్యతిరేకించటమే పాపం. లూసిఫర్ అనే వ్యక్తి, మనం దేవదూతల శాస్త్రం సాతాను శాస్త్రం చదివినప్పుడు లూసిఫర్ అనే వ్యక్తి ఏం మందు తాగలేదు, ఏది వ్యభిచారం ఏం చేయలేడు. ఆయన ఏం చేసిండంటే దేవుణ్ణి వ్యతిరేకించాడు, దేవుడు ఎలాగొట్టేసిండు. ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తారో, దేవుని మాటకు లోబడరో, బైబిల్ పరంగా జీవించరో వాళ్ళు పాపం చేసినట్టే, పాపంలో ఉన్నట్టే. ఆ పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. తర్వాత మనిషి పాపాన్ని తప్పు అంటాడు, దేవుడు దాన్ని తెగులు అంటాడు. ఈయన ఒక వివరణ ఇస్తున్నాడు. మనిషి పాపాన్ని తప్పు అంటాడు, దేవుడు దాన్ని తెగులు అంటాడు. దేవుడు తెగులు అని ఎందుకు అంటాడు అంటే పాపం వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పినా కదా, మందు తాగద్దు. మందు తాగటం వల్ల ఏమవుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చదువు అవ్వదు, లేకపోతే పిల్లలు మెంటల్ పుడతారు. ఇదంతా సైన్స్. మేము ఎంఎస్సి సైకాలజీ చదువుతూ ఉన్నప్పుడు ఇది ఎవరికి తెలియదు. నేను అందులో చదివి నేను తెలుసుకున్నాను అనమాట. ఓహో, ఆ ఎంఎస్సి సైకాలజీలో ఒక మనిషి బిహేవింగ్ ఎలా ఉంటుంది, మానసిక రోగాలు ఎందుకు వస్తాయి, ఒక మనిషి మంచిగానే ఉంటాడు తర్వాత ఎందుకు అట్లా డల్ అయిపోతాడు అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు. ఆ ప్రెగ్నెన్సీ తల్లి చాలా జాగ్రత్తగా ఉంటే, మంచి ఫుడ్ తీసుకుంటే, అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మంచి చేపకు సంబంధించిన చేపల ఫిష్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కలిసిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచి క్లెవర్గా పుడతారనమాట. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచిగా జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఒక పాపం ఏం చేస్తుందంటే కొన్ని జీవితాలు నాశనం చేసేస్తుంది. ఏదో ఎప్పుడో చేసి వదిలేస్తాం, కానీ అది చాలా భయంకరంగా వెంటాడుతూ ఉంటుంది. అందుకే దేవుడు పాపాన్ని ఏమన్నాడు, తెగులు అన్నాడు. దాని దూరం ఎంత దూరం దానికి వెళ్ళిపోతే అంత మంచిది. తర్వాత మనిషి పాపాన్ని లోపం అంటాడు, దేవుడు దానిని రోగం అంటాడు. చాలామంది మనుషులు ఏమంటారు, నేను ఉండలేకపోతున్నా, నేను అది తాగకపోతే ఉండలేను, ఆమె లేకపోతే నేను ఉండలేను, నేను వెళ్ళాల్సింది, నేను చేసిన తప్పే కానీ నేను ఉండలేకపోతున్నా, నేను బతకలేకపోతున్నా, ఇవన్నీ చెప్తుంటారు. అదొక లోపం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే అదొక రోగము అంటాడు. నిజమే అది. అంటే పాపం చేయటం వల్ల రోగం వస్తుంది. పాపము ఏ పాపం అన్నా తీసుకోండి, అది లాస్ట్కి ఏం చేస్తుంది, రోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఏ పాపమైనా. ఇప్పుడు మనం పొలిటికల్ హిస్టరీలో మనం చూస్తే చాలామంది డబ్బులకు ఆశపడి రకరకాల ప్రయత్నాలు చేశారు, గవర్నమెంట్కి దొరికారు. గవర్నమెంట్ ఏం చేసారు అంటే వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసేసారు. ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఒక పెద్ద చెరువు ఉంటుంది, 83 ఎకరాల చెరువు ఉంటుంది. అది మొత్తం కబ్జా పడితే ఇప్పుడు 23 ఎకరాలు ఉంది అంతే, 50 ఎకరాలు పోయినట్టే. దాని మీద బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు. గవర్నమెంట్కి తెలిసి ఇప్పుడు అవన్నీ బిల్డింగ్లు కూల్చేసింది. అంటే నువ్వు చేసిన పాపము అప్పుడు కనబడదు, కానీ అదొక రోగంగా మారి ఏం చేస్తాం, మొత్తం వ్యవస్థ, ఫ్యామిలీ కుటుంబాలను నాశనం చేస్తుంది. హల్లెలూయా. పాపంలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒక చెట్టు విత్తనము ఒక దగ్గర పెడుతున్నప్పుడు ఎవరు చూడకపోవచ్చు నువ్వు ఏ విత్తనం పెడుతున్నావో, కానీ ఒకరోజు ఏమవుతుందంటే దాని చెట్టు, దాని పండు అన్నీ కూడా అందరు చూస్తారు. అట్లా పాపం కూడా అంత భయంకరం. చేస్తున్నప్పుడు ఎవరు చూస్తలేరు, నేను కరెక్టే ఉన్నాను, మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ ఏమవుతుంది అంటే అది ఒకరోజు దొరికిపోతుంది, దాని ప్రతిఫలము మనం అనుభవిస్తాం అన్నమాట.
అందుకే దేవుడు ఏమన్నాడంటే పాపము అంటే రోగము అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే దాని జోలికి పోవద్దని చెప్తున్నాడు. అదేంది బ్రదర్ మీరు అట్లా అంటున్నారు, మరి ప్రాబ్లం వస్తుంది, కుటుంబం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒక దొంగతనం ఉంది, అది చెయ్యొద్దని చెప్పిండు, అది చేసినాం, అది ఏమైపోయింది, నీ నీ కెరియర్ పోతుంది, ఫ్యామిలీలో ఉన్న కెరియర్ కూడా పోతుంది. ఇప్పుడు మీరు దొంగలను ఎప్పుడన్నా చూడండి, వాళ్ళు జైల్లో ఉంటారు, పాపం దొంగతనం చేయకపోతే ఉండలేరు. దొంగతనం చాలా ఈజీ అనుకొని టెక్నిక్లతో చేస్తారు, ఒక్కసారి 2 సార్లు చేస్తారు, 10 సార్లు చేస్తారు, 11వ పట్టబడతారు. ఈ పట్టబడిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏమైపోతుంది, భార్య అనాథ అయిపోతుంది, పిల్లలకి నింద, వాళ్ళ నాన్న దొంగతనం చేసి జైల్లో ఉన్నాడు. ఇక అక్కడ జైల్లో బ్రతికి ఒక్కసారి దొంగతనం చేసినందుకు సంవత్సరాల జైల్లో ఉండి అందులోనే చచ్చిపోతారు, లేదా బయటికి వస్తారు. మళ్ళీ దాని తర్వాత అంత హోప్ అనేది ఉండదు, అసలు అవి చెయ్యకపోతే అయ్యేపోతుంది. అట్లా పాపం అనేది చాలా భయంకరము, అది మనని వదలదు, దాంతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనిషి పాపాన్ని దురదృష్టం అంటాడు, దేవుడు దాన్ని ఇష్టము అంటాడు. పాపం ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే, నా రాత బ్రదర్, నా అదృష్టం బాగాలేదు, నాకు అట్లయింది ఇట్లయింది అంటాడు, పాపం చేసి అట్లా అంటాడు. ఇప్పుడు ఒక దొంగతనం చేసి పట్టబడితే, నా అదృష్టం బాగాలేదు అందుకే నన్ను పట్టుకున్నారు. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడు అంటే ఇష్టము అంటాడు. నువ్వు ఇష్టంతో చేస్తున్నావు ఆడ, అందుకే నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు. అది కాకపోతే ఏమో అదృష్టంలో లేదు, నేను అనుభవించేది లేదని అనుకుంటున్నాను. హల్లెలూయా. మనిషి పాపాన్ని తప్పిదం అంటాడు, దేవుడు దాన్ని శత్రుత్వం అంటాడు. అనుకోకుండా జరిగిపోయింది తప్పు, పాపం అని అంటారు, కానీ దేవుడు దాన్ని ఒక శత్రువు లెక్క చూస్తున్నాడు. అది మనకి చెడే చేస్తుంది కానీ మంచి చేయదు. పాపము మన శత్రువు, పాపము నాగుపాము లాంటిది. అది నీ దగ్గర ఉన్న రోజులు దానికి పాలేయాలా, గుడ్డు పెట్టాలా. నీ దగ్గర లేదనుకో, అది నీకు ఫస్ట్ అని కరిచేస్తుంది. పాపం చాలా భయంకరం. నాగుపాము కావచ్చు, ఏ పామైనా కావచ్చు, నువ్వు ఎంత మంచి అయినా చూడు, ఎంత మంచి ఫుడ్ అయినా పెట్టు, లాస్ట్కి ఏం చేస్తుంటే నిన్నే కరిచేస్తుంది. ఒక సింహం ఉంటుంది, ఒక చిరుతపులి ఉంది. అది పుట్టినప్పుడు వాళ్ళ యజమాని తెచ్చుకున్నాడు, చాలా ముద్దుగా ఉంది. చిరుతపులిని పెంచుకుంటూ వచ్చిండు. వాళ్ళ బాబుతో పాటు అది పెరుగుతుంది, అది పాలు తాగుతూనే పెరిగింది, దానికి ఏం తెలియదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ బాబుతో ఆడుతూ ఉంటే బాబుకి దెబ్బ తాకింది, కాళ్ళకి రక్తం వస్తుంది. రక్తం రాగానే దీని కళ్ళు మెరిసినాయి, పోయి ఆ రక్తాన్ని నాకింది చిరుతపులి. నాకంగానే ఆ ఉడుకు రక్తం, ఆ టేస్ట్ మస్తు అనిపించినప్పుడు ఏం చేసింది, ఆ యజమాని వాళ్ళ కొడుకునే తినేసింది చిరుతపులి. నిజంగా జరిగిన సంఘటన. తర్వాత యజమానికి తెలిస్తే యజమాని ఏం చేసింది, దాన్ని చంపేసాడు. పాప స్వభావం కూడా అంతే. నువ్వు దాన్ని ఎన్ని రోజులైనా పెంచి ఎంత మంచిగానే చెయ్యి, సడన్గా అది నిన్నే తినేస్తుంది, నిన్నే పతనం చేస్తుంది. అందుకే దానికి దూరంగా ఉండాలి, దాన్ని ఒక శత్రువు లెక్క చూడాలని దేవుడు చెప్తున్నాడు. మనిషి పాపాన్ని విభ్రాంతి అంటాడు, దేవుడు దాన్ని ప్రాణాంతకం అంటాడు. మనుషులు పాపం చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఎంజాయ్ అంటే ఇదేరా, మందు అంటారు, మసాలా అంటారు, ఏందేందో అంటారు. కానీ అదేంది అని అంటే ప్రాణాంతకం, ఒకరోజు నిన్ను తినేస్తుంది అంటారు. అంటే దేవునిలో ఆనందం పొందని వ్యక్తి పాపాన్ని చూసి అదే ఆనందం అనుకుంటాడు, కానీ పర్మనెంట్ ఆనందం ఏ పాపం ఇవ్వదు. ఏ పాపమైనా తీసుకోండి, అది మనకి లాసే చేస్తుంది, మనని నాశనమే చేస్తుంది, కానీ మనకి లాభం ఏం చేయదు. దేవుడు దాన్ని అందుకే ప్రాణాంతకం అంటున్నాడు. మనిషి పాపాన్ని దౌర్బల్యం అంటాడు, దేవుడు దానిని పాపం అంటాడు. మనుషులు పాపాన్ని చాలా రకాలుగా వివరిస్తూ ఉంటారు. అసలు ఆ పాపమే లేకపోతే అయిపోతుండే, మనం మంచిగా ఉంటుండే కదా అని. కానీ దేవుని చిత్తంలో కూడా పాపం అనేది ఉండాల్సి వచ్చింది.
ఎందుకంటే పాపం ఎంత భయంకరమో తెలియపరచడానికి దేవుడు పాపంని ఇంట్రొడ్యూస్ చేసిండు. దేవుడు చేయలేదు, పాపం అట్లా సంక్రమించింది. దానివల్ల అయినా ప్రజలు నా మీద ఆధారపడతారు, నాకు లోబడి ఉంటారు అని చెప్పి దేవుని ఒక ఇంటెన్షన్. దేవుడు యథార్థతను చూడటానికి, మనలో ఉన్న భక్తి సాధన, మనలో ఉన్న శ్రేష్టపు గుణాలు పెరగటానికి దేవుడు పాపాన్ని అలౌ చేసిండు. చెప్తున్నాడు, ఇది భయంకరము, దీని జోలికి వెళ్ళకండి, చాలా అనుభవిస్తారు అని చెప్పాడు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత దాంతో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇక దాని నుంచి విడిపించాలంటే మళ్ళీ నేనే రావాలి అని చెప్పి ఆ దేవాది దేవుడే రావాల్సి వచ్చింది. అంటే మనంతటా మనమే పాపం చేసుకొని దేవునికి దూరం అయినప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆ పాప విమోచన చేయటానికి తనను తను తగ్గించుకొని ఈ భూలోకంలో ఈ మురికి పాపము అనే భూమిలో అడుగు పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక డ్రైనేజ్ ఉంటుంది, బాత్రూంలో వాటర్ అంతా స్ట్రక్ అయిపోయింది. దాన్ని క్లీన్ చేయాలి అని అంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థకి సంబంధించిన వ్యక్తే వెళ్తేనే క్లీన్ అవుతుంది, లేకపోతే క్లీన్ కాదు. ఒక కామన్ మ్యాన్ చేయలేడు అది. ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి దాంట్లో పోతేనే తెలుస్తుంది. లేదు అని అంటే ఒక మంచి వ్యక్తి కూడా ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగా మారి దాని గురించి తెలిసి దానిలో దూకాల్సి వస్తుంది. అందులో దూకిన తర్వాత దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ పాపం నుంచి ఎవ్వరు విడుదల చేయలేరు, నేను ఒక్కనే విడుదల చేయగలుగుతాను, నేను తప్ప వేరొకరు ఎవరు లేరు అని చెప్పి ఆ దేవాది దేవుడే శరీరం ధరించి ఈ పాపలోకంలో పుట్టి ఒక పాపిగా, ఆయన పాపం చేయలేదు కానీ పాపి అని అనిపించుకున్నాడు, వ్యర్థుడా అని అనిపించుకున్నాడు. కానీ ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపం లేదు. హల్లెలూయా. అలా చేయక అట్లా ఉండి ప్రజలైనా తన ప్రేమను చూపిస్తారు. ఇదిగో నా ప్రేమ మీ పట్ల ఇట్లా, మీరు ఇప్పుడైనా తెలుసుకొని ఆ పాపం మానుకొని మారు మనసు పొంది నా తట్టు తిరగండి, మీకు ఏది కావాలో నేను అది ఇస్తా. అది చాలా భయంకరము. అంటే దేవుడు పీక మీద కత్తి పెట్టి ఆయన చేయలేడు, ఆయన వల్ల కాదు. ఆయన అందరికి కూడా స్వేచ్ఛ ఇస్తాడు, మనకు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టి ఆ స్వేచ్ఛను మనం అర్థం చేసుకొని మనం ముందలుంటే దేవుడు సంతోషపడతాడు. మనిషి పాపాన్ని భోగం అంటాడు, దేవుడు దానిని కుష్టము అంటాడు. పాపం, భోగం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా, కొంతమందిని మనం చూస్తే లైఫ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ అవుతుందని అనుకుంటాం, కానీ అది పాపం, భోగం అన్నమాట. యోగి, రోగి, భోగి, ద్రోహి, ఇట్లా నలుగురు ఉంటారు. యోగి అని అంటే పాపం చేయని వ్యక్తి అనుకుందాం. పాపం అంటే తెలియదు, ఎక్కువగా దేవునిలో ఉంటాడు యోగి. భోగి కొంచెం పాపం చేస్తూ ఉంటాడు, కొంచెం దేవునిలో కూడా ఉంటాడు. రోగి పాపంలోనే ఉంటాడు. ద్రోహి ఈయన పాపాన్ని క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మనుషులు ఒక పాపం చేస్తూ ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు అది వాళ్ళు దాన్ని కవర్ చేస్తారు, మంచి కవరింగ్ ఇస్తారు, వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ అది దేవుని దృష్టిలో ఒక కుష్టి వ్యాధితోనే ఈక్వల్ అన్నమాట. కుష్టి వ్యాధి వస్తే ఏం చేయాలంటే మొత్తం శరీరాన్ని అంతా పాడు చేస్తారు. అట్లా ఒక ఇంట్లో పాపం ఉండటం వల్ల కుటుంబం ఎగిరిపోతుంది. అందుకే ఇంట్లో ఫస్ట్ తండ్రి అనే వ్యక్తి కరెక్ట్ ఉండాలి, తల్లి కాదు, తండ్రి అనే వ్యక్తి. తండ్రి ఎట్లా ఉంటాడో తల్లి, తర్వాత పిల్లలు, కోడలు, వాళ్ళందరూ కరెక్ట్ వస్తారు. చాలామంది స్త్రీ కరెక్ట్గా ఉండాలని చెప్తారు, కానీ స్త్రీ కాదు, భర్త ఎట్లా ఉంటే భార్య అట్లనే ఉంటుంది. ఒకళ్ళ భార్య మంచిగా ఉన్నా కానీ భర్తలు ఓర్వకుండా నిందలేసేటోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలి,
మంచి రేంజ్లో పోవాలి అంటే భర్త అనే వ్యక్తి, తండ్రి అనే వ్యక్తి కరెక్ట్. ఇప్పుడు నోవాహు గారు ఉన్నారు, ఆయన కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా కుటుంబం అంతా కూడా ప్రపంచం మళ్ళీ రక్షించుకున్నాడు దేవుడు. అబ్రహాం అనే వ్యక్తి మంచి పిల్లల్ని పెంచగలుగుతాడు దేవుణ్ణిలో అని చెప్పి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. బైబిల్లో మనం అక్కడ చూస్తూ ఉంటే ఎక్కువగా జెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది బైబిల్ కొన్ని విషయాల్లో. అట్లనే కుటుంబంలో కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఈయన కరెక్ట్ ఉండాలి. ఈయన పాపాన్ని ద్వేషించేవాడుగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. యోబు కుటుంబాన్ని చూస్తే ఆయన పాపాన్ని ద్వేషించేవాడు, పాపం చేసేవాడే కాదు. దేవుడు మస్తు పైకి లేపిండు, పిల్లల్ని ఇచ్చిండు, ఆస్తుల్ని ఇచ్చిండు. శోధన వచ్చింది కానీ ఆయన పడలేదు, అట్లనే ఉన్నాడు. మళ్ళీ ఏం చేసిండు దేవుడు, మళ్ళీ అదే పిల్లల నుంచి మళ్ళీ ఆయన డెవలప్ చేసిండు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి కుటుంబంలో ఎవరైతే యజమాని ఉంటాడో ఫస్ట్ వాళ్ళే. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో చూస్తే భర్తనే ఫస్ట్ ఏం చేస్తాడంటే పిల్లల ముందర భార్యను తిడతాడు. ఏందే, ఏం చేస్తున్నవే, నీ బతికేంత. పిల్లలు కూడా ఏందే అనే స్టార్ట్ చేస్తారు. మరి నువ్వు ఏం నేర్పించినట్టు పిల్లలకి? ఈ భర్త బూతులు మాట్లాడుతూ ఉంటాడు, పిల్లలు కూడా అదే బూతులు ఈ భర్తకే చెప్తాడు, తండ్రికి. మరి నువ్వు అప్పుడు చెప్పినావు కదా డాడీ. ఈ భర్తని ఫస్ట్ తాగేసి వస్తాడు, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆయన కూడా తాగేస్తాడు. నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటారు. మరి నువ్వు తాగినావు కదా అప్పుడు చిన్నప్పుడు, అందుకే నేను కూడా తాగుతాను, నాకేమనద్దు. అదే నువ్వు తాగనే లేదు, నువ్వు దాని జోలికే పోలేదు, అప్పుడు మరి ఎలా ఉంటుంది కుటుంబం? చాలా కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే నేను చూసిన దాంట్లో ఫస్ట్ తండ్రులే. తండ్రి ఏం చేస్తారో పిల్లలకి తాగుడు అలవాటు చేస్తాడు. తండ్రే పిల్లలకి సినిమాల షికార్లు అలవాటు చేస్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకి విత్తనాలు నాడుతున్నాడు, చెడు విత్తనాలు. తర్వాత పిల్లలు లాటోర్ అయిపోయిన తర్వాత, పిల్లలు ట్రాక్ తప్పిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. మళ్ళీ వచ్చి భార్యను కొడుతున్నాడు, తిడుతున్నాడు, నీ వల్లనే వాళ్ళు అట్లా అయిపోయారని. ఆమెకేం తెలుస్తుంది ఏం చేస్తుంది అని చెప్పి. ఆమె ఆ పాపం అనేది అంత భయంకరము. మనం పాపం ఎంజాయ్ చేద్దామని అనుకుంటాం కానీ అదొక కుష్టి వ్యాధిగా మారి కుటుంబ వ్యవస్థనే చెడగొట్టేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మనిషి పాపాన్ని స్వేచ్ఛ అంటాడు, దేవుడు దాన్ని విశృంఖత్వం అంటాడు. అని అంటే న్యాయం లేనిది అని అర్థం అన్నమాట. మనిషి పాపాన్ని స్వేచ్ఛ అంటాడు, చాలా ఇంపార్టెంట్. నాకు స్వేచ్ఛ ఉందండి అంటే నేను మందు కూడా తాగద్దా? అంటే నేను అమ్మాయిల దగ్గర కూడా పోకూడదా? అంటే నేను సినిమా కూడా చూడకూడదా? ఇట్లా అంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే అది న్యాయం లేని విషయం అన్నమాట. దానివల్ల చాలా భయంకరమైన ప్రాబ్లం రాబోతుంది. ఏముంది, ఎప్పుడో ఒకసారి మందు తాగుతాం బ్రదర్ అంటావు, ఎప్పుడో ఒకసారి తాగుతావు, అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది, ఫ్యూచర్లో అదే మిగులుతుంది. బైబిల్లో ఏముందంటే ద్రాక్షరసము తాగువాడికి ఓన్లీ చినిగిపోయిన బట్టలే ఉంటాయని చెప్పిండు. వాడు దిగంబరి అయిపోతాడు అన్నాడు. వాడు దేనికన్నా లోబడిపోతాడు అన్నాడు. బైబిల్లో ఉంది సామెతల గ్రంథంలో. తాగుబోతులు ఆ విధంగా ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అన్నాడు. నువ్వు ఒక్కసారి తాగు, 10 సార్లు తాగు. ఆ తాగటం వల్ల నేను తాగుడనే అంటలేను, ఇక దాంట్లో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్తున్నాను. దానివల్ల ఏమైపోతుంది అంటే ఫ్యామిలీ ఎదగదన్నమాట, వచ్చిందంతా దాంట్లోనే పోతూ ఉంటుంది. దానికి కారణం ఎవరు? దానికి మొగ్గు చూపించింది ఎవరు అంటే మనమే. నన్ను తాగు, నేను నీకు ఫుల్ మంచి కిక్ ఇస్తా అని చెప్పి అది చెప్పదు. ఎవడో అలవాటు చేసుకుంటాడో, లేకపోతే మనమే దాని దగ్గర పోయి ఒకసారి తాగి చూద్దాం ఎట్లుంటుందో అనుకుంటాం, ఖతం అయిపోయి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది అమ్మాయిల్ని చంపేస్తున్నారు, దాని తర్వాత వేరే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. కోపంతో సెల్ ఫోన్లు వాళ్ళకు కొడుతున్నారు, తర్వాత అద్దాలు వాళ్ళకు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తున్నారు. దీనివల్ల లైఫ్లో ఎన్నో రోజులు బ్రతకాల్సింది ఆగిపోతున్నాయి. ఎందుకు అని అంటే ఈ తాగుడు వల్ల, ఈ పాపం వల్ల. పాపము మహాభయంకరం అన్నమాట. దాని జోలికి పోకపోతేనే బెస్ట్.
పాపం కోసము మన మన భోగేచ్ఛల కోసం నెరవేర్చుకోవటం కోసం మన ఈగోని మనం మనం ఎట్లైనా సాటిస్ఫై చేసుకోవడానికి పోయినాం అనుకోండి, చాలా కోల్పోతాం. ఏముండదు. మా దగ్గర ఒక సిస్టర్ ఉండే, జ్యోతి సిస్టర్ అని. వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఏమైందంటే, ఎవరిదో వేరే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ వాటర్ వచ్చినాయి, కొంచెం వచ్చినాయి. ఆ ఇంటి వాచ్మెన్ ఉన్నాడు, ముసలాయన 60, 65, 70 ఉంటాడు. ఆయనకేం తెలుసు అది వచ్చినాయి, వర్షం ఎక్కువైపోయింది, వచ్చింది. ఈమె ఆ పెద్ద మనిషిని ఫట్ 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 అని చంప మీద 4 వీకింది. అంటే ఈమె ఎవరినైనా కొడుతుంది, నన్ను తప్ప. అలా భర్తను కూడా కొడుతుంది, కొడుకుని కూడా కొడుతుంది. ఇక ఆయన చాలా ఫీల్ అయ్యిండు. ఫీల్ అయిన తర్వాత ఆ ఓనర్, ఆ వాచ్మెన్ బై ఓనర్ ఆయనకు చెప్తే, ఆ ఓనర్ అని వచ్చి, అమ్మ నువ్వు ఆయనను కొట్టినావు కదా, నువ్వు ఇప్పుడే ఖాళీ చేయాలని చెప్పి ఎలగొట్టేసిండు ఆమెను. ఆమె అయ్యో అనవసరంగా నేను కొట్టినట్టు అయిపోయింది కదా అనుకుని అటు ఇటు చూసుకొని ఒక వేరే ఇంటి చూసుకుంది. ఒక 1 వీక్ ఇంటికి వెళ్ళిపోయింది, ఒక 3-4 డేస్కి. ఆ ఇంటికి వెళ్తే ప్రేయర్ చేయమంటే నేను కూడా వెళ్ళాను, ప్రేయర్ చేశాను, ఆయనను కలిశాను, వాళ్ళ భర్తను కలిసి వచ్చేసిన. వాళ్ళు సెంటరింగ్ పని చేస్తారు. వాళ్ళ ఆయన ఏం చేసిండంటే 5 అంతస్తుల పైకి ఎక్కి పిల్లలకు సెంటరింగ్ కడుతున్నాడు. ఏమైందో ఏమో అక్కడి నుంచి జారి పడ్డాడు. 5 అంతస్తుల హైట్ పడంగానే ఆన్ ద స్పాట్లో చచ్చిపోయాడు. ముక్కు లేదు, మూతి లేదు, మొత్తం ఘోరం అనమాట. భర్త పోయిండు, ఏం చేయలేము ఇంకా. చూడండి అంత అంటే ఈమె ఈగో సాటిస్ఫై కోసము ఆ వాటర్ రావటం, అది దాన్ని జీర్ణించుకోలేక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల ఆ వ్యక్తిని కొట్టడం, ఇంట్లోకి వెళ్ళి వేరే ఇంటికి పోవటం, ఆ ఇంట్లో అక్కడి నుంచి మళ్ళీ భర్త పనికి పోవటం, భర్త చచ్చిపోవటం. ఇప్పుడు ఏకాకి అయిపోయింది ఆమె. హల్లెలూయా. మన ఈగోని మనం సాటిస్ఫై చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. దానివల్ల వచ్చే ఫలితాలు ఇట్లుంటాయి, చాలా భయంకరం. అదంతా పాపం. పోనీలే, దేవుడు క్షమించమన్నాడు, బ్రదర్ వచ్చి మంచి వాక్యాలు చెప్తున్నాడు, దాని ప్రకారం ఉందాము అని చెప్పి ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే, క్షమించేసి ఉంటే అసలు అవన్నీ అయ్యేటివి కావు. పాపం ఆ ముసలాయన ఏడుపు దాకింది, భర్త ఎగిరిపోయాడు. హల్లెలూయా. ఆయన వాటర్ పోయా, ఎవ్వరు కూడా మా బాత్రూమ్ వాటర్ ఇంట్లో రావాలి అని చెప్పి ఎవరైనా వేస్తారా అండి? అనుకోకుండా వచ్చింది, ఆయనకు కూడా తెలియదు. నీ వల్లనే వాటర్ వచ్చిందని కొట్టింది ఆమె. అంతా అయిన తర్వాత నాకు ఫోన్లో కొడితే నేను లేపలేదు, నేను పోలేదు, వదిలేసిన, మొత్తానికి వదిలేసిన. మరి 9 ఏళ్ళ నుంచి నా దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏమీ నేర్చుకోలేవు, ఇదే నువ్వు నేర్చుకున్నావు, వేస్ట్ అని చెప్పి వదిలేసిన. ఇప్పుడు అంతా క్రిస్టియన్స్ అందరు ఇట్లనే ఉంటారు, పాస్టర్లు ఇట్లనే ఉంటారు అని చెప్పి ఆమె కూడా ఆమె ముందు నుంచే అన్యుల్లోనే ఉంది, దేవుళ్ళో లేదు, వాక్యం నేర్చుకోలేదు. అవ్వ పోయింది, బువ్వ పోయింది. కొడుకు కొంచెం పెద్దగా అవ్వగానే ఎవరో లంబాడామని పెళ్లి చేసుకున్నాడు, ఆమె దగ్గర పోయి ఉంటున్నాడు. ఈమె నాకు ఫోన్ చేసి, నువ్వు వచ్చి ఆయనకి ఏదో మందు పెట్టిరంట, నువ్వు వచ్చి ప్రేయర్ చేసి తగ్గిపోతా అంటే నేను రానని చెప్పింది. అసలుడే పోయిండు, ఇంకేం నేను పోయి చేసేది ఏముంటుంది? కారణం ఏంది అని అంటే ఈ పాపం. ఈ పాపం మనలో ఏలకుండా మనం జాగ్రత్త పడాలి. దీనివల్ల మొత్తం సర్వనాశనమే, నాశనం నాశనం నాశనమే తప్ప ఎండ్ అనేది ఉండదు. చాలా భయంకరం. నాకు స్వేచ్ఛ ఉంది కదా, ఇప్పుడు నాకు కూడా అనేక స్వేచ్ఛలు ఉన్నాయి, కానీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను అన్ని ప్రయత్నించినా అనుకో, అదంతా నా మెడకే చుట్టుకుంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చింది, షుగర్ అనే రోగం. అది నేను చేసుకున్న తప్పది. నైట్లో సరిగా నిద్రపోక, టైంలో తినటం, నైట్లో నిద్రపోకపోవటం కూడా పాపమే, టైంలో అన్నం తినటం కూడా పాపమే, ఏది పడితే అది తినటం కూడా పాపమే. మరి దానివల్ల రోగాలు వస్తున్నాయి కదండి. బాడీకి ఏదైతే హాని చేస్తుందో అదంతా పాపమే. అది మనమేం తాగుడు, వ్యభిచారము, అబద్ధం ఇవే అనుకుంటాం మనం, అట్లా ఏమీ కాదు. బాడీ ఉంది, బాడీ ఏం చెప్తుందో అది వినాలి మనం. బాడీ నిద్రపో అంటుంది, మనం మెలుకోని ఫోన్ చూస్తున్నాం అనుకో, పాపం అది. నిద్ర వస్తుంది, దన అన్నం తినేసినాము, అన్నం తినటం వల్ల మన నైట్లో నిద్ర రాదు, ఓవర్ నైట్లో అన్నం తినడం, అది కూడా పాపం. అది శరీరాన్ని పాడు చేస్తున్నాం మనం. అట్లా ఎన్నో చెప్పిండు. ఒంటి మీద పచ్చబొట్టులు పొడిపించుకోవటము పాపం. అది మెహందీ పెట్టుకోవటం
పాపం అది. మన శరీరంలో లేనిది మనం క్రియేట్ చేస్తున్నాం. పాపం. మన కండ్ల వెంట్రుకలు, ఐబ్రోస్ కట్ చేస్తున్నాం. కొంతమంది దాన్ని పాపము అంటారు. మొత్తం కట్ చేస్తే పాపం. ఇంకా ఐబ్రోస్ తీసేస్తే పాపం. ఎందుకు పాపం అంటే ఐబ్రోస్ తీసేస్తే నీ ఐడెంటిటీ పోతుంది. అసలు నువ్వు ఎవరో గుర్తుంటుంది. దొంగలు చేస్తారు అట్లా, తనని తాను తప్పించుకోవటం. ఇవన్నీ కూడా బైబిల్లో ఏం చేసిందంటే దేవాది దేవుడు రాసి పెట్టండు. హల్లెలూయా. కాబట్టి మనము ఇవి చేయకుండా మనం ఏం చేయాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, మళ్ళీ మనం పాపం చేస్తున్నాం అనుకో, అదే మనని నాశనం చేసేస్తుంది. చాలా డేంజర్ అన్నమాట. ఒక పాపము మన దగ్గరికి రావాలంటే మనమే, మన దగ్గరికి వెళ్ళి పోవాలంటే కూడా మనమే అన్నమాట మెయిన్ రీజన్. తర్వాత మనిషి పాపాన్ని నిరుపయోగం అంటాడు, దేవుడు దానిని విషాదం అంటాడు. కొంతమంది మనుషులు ఏమంటారు అంటే పాపము అనేది దానివల్ల పెద్ద యూజ్ లేదనుకుంటారు. కానీ అది లేకపోతే ఏమో ఉండదు. ఏం మందు తాగితే ఏమవుతుంది, ఏం కాదు అని అనుకుంటారు. కానీ అది లేకపోతే ఉండలేదు. దేవుడు ఏమో దాన్ని విషాదం అంటాడు. పాపమే విషాదం, అది ఏదైనా కావచ్చు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. నువ్వు ఏ పాపం అన్నా చెయ్యి, అది నిన్ను తీసుకుపోతుంది, నేను నమ్మిన వాళ్ళని కూడా తీసుకొని పోతుంది. సింపుల్. హల్లెలూయా. చాలా భయంకరం అన్నమాట. మనిషి పాపాన్ని పొరపాటు అంటాడు, దేవుడు దానిని వెర్రితనం అంటాడు. దేవుడు చెప్పేదే కరెక్ట్, అది వెర్రితనం అన్నమాట. దాంట్లో ఏం యూజ్ ఉండదు. కానీ మనిషి అదే చేస్తే అది లేకపోతే ఉండలేడు. మనిషి ఏమంటాడు అంటే పొరపాటు అంటాడు. పొరపాటు ఏం కాదు, కావాలనే చేస్తున్నాడు. దేవుడు దాన్ని వెర్రితనం అంటాడు. మాకు తెలిసిన ఒక పాస్టర్ వాళ్ళ కొడుకుండే, నాకంటే కూడా పెద్దోడు ఆయన. వాళ్ళ చర్చిలో చాలామంది వచ్చేటోళ్ళు. అయితే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించిండు, ఆమెను టార్చర్ పెట్టిండు. పెళ్లి కాకముందే ఆమెను పాడు చేసేసిండు. దాని తర్వాత ఆమెను బాగా టార్చర్ పెడితే ఇక ఆమె ఏం చేసింది, పెళ్లి చేసుకుంది. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 9 నెలల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలేసిండు. చర్చిలో ఒక మైనర్ అమ్మాయి ఉంది, ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తుండే, పాస్టర్ కూడా మంచి పబ్లిక్ వస్తుండే, 200 మంది వస్తుండే ఆయన దగ్గర. అయితే ఈ మైనర్ అమ్మాయిని కూడా ఆయన పాడు చేసేసిండు. పాడు చేయటం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ తండ్రికి తెలిసి వాళ్ళ తండ్రి కేసు పెట్టిండు. కేసు ఏంటంటే 6 లక్షలు ఇవ్వండి, లేదంటే నా బిడ్డని పెళ్లి చేసుకోండి. అది కేసు. ఈయన అది న్యూస్లో కూడా వచ్చింది. ఆ న్యూస్ కూడా ఏమైపోయింది, మొత్తం అంతా సర్క్యులేట్ అయింది. మంచి ఆఫీస్లో అప్పట్లోనే 25,000 ఏమో ఉండే జీతం, ఒక 10 సంవత్సరాల క్రితం. వెంటనే ఈయన ఫోటోతో సహా వేసిర్రు, ఇట్లా పలానా వ్యక్తి ఒక అమ్మాయిని ఇట్లా చేసినట్ట, మైనర్ అమ్మాయిని. న్యూస్ రిపోర్టర్స్ ఎట్లా దొరికిన సందాన్ని మొత్తం వృద్ధి పడేస్తారు. అప్పుడు ఏమైపోయిందంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, వెంటనే ఆయనకు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసారు. భార్య ఏమో ఆడ ప్రెగ్నెంట్ ఉంది, టెన్షన్ పడుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటి పక్కన మొత్తం పాస్టర్ గారు పరువు మొత్తం పోయింది. సంఘంలో వాళ్ళ తరపు నుంచి ఒక 50 మంది వచ్చేటోళ్ళు. ఏ అమ్మాయి ఫ్యామిలీ జూనియర్ అమ్మాయి ఉందో వాళ్ళ తరపు నుంచి ఒక 50 మంది వాళ్ళ కుటుంబీకులు వచ్చేటోళ్ళు. పాస్టర్ వాళ్ళ కొడుకు ఇట్లా చేస్తాడా, ఇది కరెక్టేనా, ఇది నిజమా అని చెప్పి 50 మంది రావటం మానేసారు. 50 మంది రావటం మానేసి మిగతా వాళ్ళని కూడా చెడగొట్టేసారు. 200 మంది ఉండాల్సింది 30 మందికి వచ్చేసారు. చిన్న పాపమే, పెద్ద పాపము, సింగిల్ ఒక్కసారి లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నన్ను తీసుకుపోయిన బ్రదర్ ఏంది బ్రదర్, ఒక 10 నిమిషాల కోసం మొత్తం లైఫే స్పాయిల్ అయిపోయింది కదా అంటున్నాడు ఆయన. ఒక పాపం అంత భయంకరం, అంత వెర్రితనం. ఎక్కడి నుంచి స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది అనమాట, ఏముండదు తర్వాత. ఇప్పుడు కూడా చర్చ్ నడిపిస్తున్న వాళ్ళ నాన్నగారు 20-30 మంది కంటే ఎక్కువ రారు. మంచి ఇన్కమ్ వస్తుండే ఆయనకి.
ఎన్నో సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని నిలబెట్టిండు ఆయన. కొడుకు ఒక్క మిస్టేక్ వల్ల మొత్తం క్లోజ్ అయిపోయింది. పాపం అంత భయంకరము, మొత్తం ఆగం చేసేస్తుంది అనమాట. దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. దుష్టుడి నుంచి దూరం ఉండాలని చెప్పాడు కదా బైబిల్లో. ఇక ఆ దుష్టుడు ఈ పాపమే అనమాట. కాబట్టి మనం అందరం ఈ పాపం నుంచి మనం దూరం అగుదుము గాక. మనిషి పాపాన్ని బలహీనత అంటాడు, దేవుడు దానిని ఉద్దేశపూర్వకమైనది అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి ఏమంటాడంటే పాపాన్ని బలహీనత అంటాడు. అది నా 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 వీక్నెస్ బ్రదర్ అని అంటాడు. నీ వీక్నెస్ అయినా నువ్వు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు కదా అని దేవుడు అంటాడు. నిజమే అది. ఇప్పుడు ఒక వీక్నెస్ ఉన్నప్పుడు దాన్ని సవరించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ ఏం చేస్తాం, అదే చేస్తాం. అది వీక్నెస్ కాదు, అది స్ట్రాంగ్నెస్. అది అందుకే నేను ప్రేరేపిస్తూ ఉంది, నువ్వు ఆగమైపోతున్నావు. ఏ మనిషి కూడా పొరపాటున తప్పు చేయడు, ఉద్దేశపూరితంగానే చేస్తాడు. అది మర్డర్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, తాగుడు కావచ్చు, అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఉద్దేశపూరితమే. అయితే ఈ పాపం ఎందుకు చేస్తున్నారు అంటే, కొంతమంది ఏమో భార్య పిల్లల్ని పెంచడానికి చేస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళు బ్రతకటానికి చేస్తున్నారు. సాతాను ఆ విధంగా ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, రాత్రుల్లో నిద్ర వస్తుంది, భార్య పిల్లల్ని పెంచాలి, పైసలు కావాలి, సిగరెట్ తాగుతాడు. సిగరెట్ తాగితే నిద్ర కంట్రోల్ అవుతుంది, ఆరోగ్యం కూడా పాడవుతుంది. పొద్దున్న లేస్తే కూడా నిద్ర, పొద్దున పడుకోవాలి, పొద్దున్న నిద్ర రాదు, పొద్దున్న లేవగానే మందు తాగుతారు నిద్ర కోసం. ఇక అది అలవాటు అయిపోతుంది. ఇంకా దానివల్ల ఏమైపోతాడు అంటే, ఒక మనిషి ఇక పాపమైన సర్వస్వం అనుకొని దానికోసమే బతుకుతాడు. చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలకు వెళ్తారు, తెలుసు అరే నేను చేసిన మిస్టేకు, నేను ఇట్లా దురలవాట్లో ఉండద్దని. కానీ దాంట్లో వాళ్ళు ఏమైపోయినారంటే బందీ అయిపోయారు. మనము దేవుని గురించి చెప్పి ప్రార్థన చేస్తే, వాళ్ళు ఒకవేళ దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆ బందీ నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం ఇస్తాడు. అదే సర్వస్వం కాదు అని మనము వాళ్ళకి చూపించాలి. ప్రతి మనిషి మంచోడే, కానీ సాతాను వాళ్ళని ప్రేరేపించటం వల్ల వాళ్ళు పాపంలో పడుతున్నారు. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా మనం నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి ఏలెట్టి చూపించద్దు. వాళ్ళ బలహీనతల వల్ల, వాళ్ళకున్న సిచ్యువేషన్ని తగ్గట్టుగా వాళ్ళ భార్య పిల్లల్ని పోషించటానికి ఇక వాళ్ళ మిస్టేక్ చేయాల్సి వస్తుంది. ఇంకా వేరే రీజన్ ఏం లేదు, ఇంకా చేయాల్సిందే. ఇప్పుడు ఒక హీరోలు ఆ సీరియల్లో పనిచేసేటోళ్ళని వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి అసలు ఆ ఫీల్డే ఇష్టం ఉండదు, చాలా కష్టమైన ఫీల్డ్ అది. కానీ డబ్బుల కోసం వాళ్ళు చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ ఎలాంటి బట్టలు వేసుకోమంటే అట్లా బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, ఎలా చేయమంటే అలా చేయాల్సి వస్తుంది. చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోటే వాళ్ళ అమ్మ ఆపరేషన్, నాన్న ఆపరేషన్, లేకపోతే ఇల్లు కట్టుకోవటం, దానికి ఖర్చు పెడతారు. అట్లా సాతాను ఏం చేసినాడు అని అంటే అనేక మందిని పాపం వైపు తీసుకొని పోతున్నాడు. కొన్ని దేశాల్లో అయితే లేడీస్కి మొత్తం ఓన్లీ వ్యభిచారమే ఒక ఇన్కమ్ సోర్స్గా ఉంటుంది, చాలా చీప్ అన్నమాట. అది చేయకపోతే ఇల్లు గడవదు, పిల్లల్ని పెంచలేరు, పిల్లల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోలేరు. ఏం చేస్తాం, తప్పదు. అట్లా ఇరుక్కపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఏమో అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బు సంపాదించకపోతే నడవదు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా సాతాను ఏం చేసిందంటే పాపం చూపించి పాపాన్ని పెంచుకుంటూ వాడు ముందుకు తీసుకొని పోతున్నాడు. అందుకే మనం దేశం కోసం, ప్రజల కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు బోధలో ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడ కూడా ఎవ్వరు ఎన్ని పాపాలు చేసినా ఏం చెప్పలేడు ఆయన. పరిసయ్యులను సద్దుకాయలను ఖండించిండు, కానీ పాపం చేసేటోళ్ళని పెద్దగా ఏం చెప్పలేడు. పాపం మానుకో అని చెప్పిండు, నీకు ఇదంతా అనవసరం అని చెప్పిండు, నువ్వు వేరే లైఫ్ బతుకో అని చెప్పిండు. హల్లెలూయా. అంటే దేవునికి తెలుసు
కాబట్టి మనము మన ఇంట్లో తాగుబోతులు ఉంటారు, లేకపోతే వ్యభిచారులు ఉంటారు, లేకపోతే ఇంకేందేందో ఉంటారు. మనం వాళ్ళని ప్రేమించాలా, మనం చేయాల్సిన ధర్మం వాళ్ళకి చేయాలా, మనం వారి కోసం ప్రేయర్ చేయాలా. వాళ్ళని దూరం పెట్టినాం అనుకో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టు. చాలామంది చర్చెస్లో లేడీస్ సిస్టర్స్ ఫుల్ ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడుతూ భర్త తాగుబోతున్నాడు అనుకోని ఆయన కేరే చేయరు. వచ్చిండండి తాగుబోతు, పాపి వచ్చిండని చెప్తారు. హల్లెలూయా. భర్తకి దూరంగానే ఉంటారు, అన్నం వడ్డించరు, వాటర్ పెట్టరు. ఏమంటే నేను పరిశుద్ధురాన్ని, నాకు ఫుల్ పరిశుద్ధాత్మ వస్తుంది. మళ్ళీ భర్త తెచ్చిన డబ్బులు కావాలా, మళ్ళీ అదే డబ్బులు ఎక్కలి కానుకేస్తారు చర్చిలో. సేవకి ఎక్కడైనా వెళ్ళేందుకు అదే డబ్బులు, కానీ భర్త మాత్రం వద్దు. మళ్ళీ భర్త పని చేయాలి అని అంటే ఆయన తాగేసే వస్తాడు. నువ్వు మంచిగా ఉండాలి అని అంటే, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటే నువ్వు తాగుడు మానాలి. మనోడేమో మానలేడు. సాతాను అట్లా ఇరికిచ్చేసి భార్యాభర్తల దగ్గర రిలేషన్షిప్ని కూడా దెబ్బతీసేసిండు. హల్లెలూయా. అయితే బైబిల్లో ఏమని ఉన్నదంటే, ప్రేమ అనేక పాపములను కప్పును అని ఒక మాట ఉంది. లవ్ కవర్స్ ఆల్ సిన్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఇదే ఉంది. ప్రేమ అనేక పాపములు కప్పును. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనము మన ఇంటి వారితో మనము ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు చేస్తారు, ఏం చేస్తాం మనం? ప్రేమ చూపించాలి, వాళ్ళని దేవుళ్ళలో పెంచడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పియాలి. అలాంటి వారినే రక్షించాలి. అదే గొప్ప ధన్యత. అదే ఆ ఒక్క మన ఇంట్లో ఉన్న వారిని మనం రక్షించుకుంటే చాలు, బయట మనం పోవటం ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వ్యక్తే మారిపోయిన తర్వాత అనేకుల్ని పట్టుకొని వస్తాడు. ఇది సత్యం అన్నమాట. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఇంట్లో ఉన్న వ్యక్తి గురించే బయట పుకార్లు లేపుతారు. మా ఆయన అట్లా, మా ఆయన ఇట్లా తాగుతాడు, ప్రార్థన చేయండి, ఆయన అట్లా ఇట్లా అని ఒక్క పాజిటివ్ కూడా చెప్పరు, అంతా నెగిటివ్ ఉంటుంది. హల్లెలూయా. అది దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు అట్లాంటి విషయాల గురించి. దేవుడు పర్టికులర్గా పాపాన్ని చూస్తలేడు. పాపమే చాలా భయంకరమే, కానీ దాన్ని చూస్తలేడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి అంటున్నాడు, నాకు లోబడండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. మనిషి పాపాన్ని అంగీకరించడం లేదు, ఆ మాట పలకడమే పాపంగా భావిస్తున్నాడు. పాపాన్ని చాలా పల్చన చేశాడు, చాలా తక్కువ చూస్తున్నాడు. పాపం అనే పదం మానవుని నిఘంటువులోనే లేదు, కానీ దేవుడు దానిని చిక్కదానని చూపిస్తున్నాడు. పాపం యొక్క పాపత్వాన్ని చూపిస్తున్నాడు. పాపాన్ని బహిర్గతపరిచి దాని యొక్క రాక్షత్వాన్ని బయలుపరిచాడు. మనిషి పాపాన్ని మాయ అంటాడు, దేవుడు దానిని అక్షర సత్యం అంటాడు. మనిషి దానిని విఫలీకృతం అంటాడు, దేవుడు దానిని మానవ నైజం అంటాడు. మనిషి దానిని కర్మ అంటాడు, దేవుడు దానిని క్రియ అంటాడు. మనిషి పాపము ఉనికిలోనే లేదంటాడు, దేవుని దాన్ని పతన వ్యవస్థ అంటాడు. పాపము మొదటిసారి బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ప్రస్తావించబడింది. రెండవ ప్రస్తావన 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. చివరి ప్రస్తావన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. పాపంను అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో కొత్త నిబంధనలోని పదాలను వినియోగాన్ని అర్థం చేసుకోవాలి. కృప అర్థం చేసుకోవడానికి 3 పదాలు సరిపోతాయి. పాత నిబంధన చేన్ మరియు చేసెద్, కొత్త నిబంధనలో కారీస్. కానీ పాపానికి పాత నిబంధన 9 పదాలు, కొత్త నిబంధనలో 12 పదాలు ఉన్నాయి. తన బేసిక్ థియాలజికల్లో వివరణ ఇస్తాడు. రైట్. ఇక్కడ మనం చూస్తే ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం మనం తీద్దాము. ఎవరైనా చదవండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సంస్కృతి చేసిన ఎడల తలనెత్తుకొనవా, సంస్కృతి చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలిదువనెను.
నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలవెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల వానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. ఇది దేవుడు ఆదాంకి అవ్వకి ఇచ్చిన రూట్ అనమాట. ఫస్ట్ దేవుడు ఏం చేసిండంటే ఆదాం అవ్వని సరి సమానంగా తయారు చేసిండు. కానీ ఈ పాపం అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు ఏదైనా వనంలో 2 చెట్లు పెట్టాడు, మంచి చెడులు తెలిసే ఫ్రూటు, ఎక్కువ కాలం బ్రతికే ఫ్రూటు, అంటే అది తింటే ఎక్కువ రోజులు బ్రతుకుతాం అనమాట. ఇంకోటి ఏంటంటే మంచి చెడ్డలు తెలిసే పండు. ఈయన మంచి చెడ్డలు తెచ్చే పండుని వీళ్ళు తిన్నారు. తినిన తర్వాత పాపంలో పడ్డారు. అంటే అది తింటే పాపంలో పడతారా బ్రదర్ ఫ్రూట్ అంటే? దేవుడు చెప్పిన అవి తినద్దు, అవి తింటే ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వీళ్ళు పడిపోయారు. అప్పుడు ఏమైపోయింది అంటే దేవుడు ఏమంటున్నాడు, నీ భార్యకి నీ మీద వాంఛ కలుగుతుంది, నువ్వు ఆమెను ఏలుతావు. నువ్వేం చేయాలి అని అంటే కష్టపడాలి, నీ బాడీలోకి వెళ్ళి చెమట బయటకు వచ్చి భూమి మీద పడాలి, అప్పుడు ఆ భూమి నీకు తిననీకి ఫుడ్ ఇస్తుంది అని చెప్పి దేవుడు స్త్రీకి పురుషుడికి ఏం చేసిండంటే ఒక వర్క్ అప్పచెప్పిండు, ఒక బాధ్యత అప్పచెప్పిండు. ఇదంతా ఎప్పుడు పాపం వల్ల. అంతకుముందు అది లేకుండే, మంచి ఫ్రూట్స్ మనం తినచ్చు, పిల్లల్ని కనచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అట్లనే దేవుడు అట్లనే చేద్దాం అనుకున్నాడు. కానీ మన పూర్వీకులు ఈ విధంగా కోరుకోవటం వల్ల ఏమైపోయిందంటే వ్యవస్థ అంతా కూడా చేంజ్ అయింది. ఫస్ట్ పాపం అనే వర్డు ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. దాని తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, వినండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చి మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను. ఇక్కడ కూడా పాపం అనే వర్డ్ కనబడ్డది. సొదొమ గొమొర్రా. ఇప్పుడు కూడా పట్టణం ఏం లేదు, మొత్తం బూడిదే. అక్కడ పాపం విస్తరించిపోయింది. దేవునికి విరుద్ధంగా వాళ్ళు జీవించటం మొదలుపెట్టారు. పాపం విస్తరించింది అక్కడ. హల్లెలూయా. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థం అబద్ధం ప్రేమించి జరిగించేవాడును వేలుట పట్టులుందురు. ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకు, విగ్రహార్థకులు, అబద్ధమును ప్రేమించి జరిగే ప్రతివాడును వేలుటపడు నుందురు. ఇక్కడ వెలుపట నుందురు. రైట్ అక్క, ఓకే. సరిగా లైటింగ్ లేదు ఇక్కడ. రైట్. ఇక్కడ మనం చూస్తే ఎవరెవరు పాపులు, ఎవరెవరు నరకానికి పోతారు అంటే ఇక్కడ లిస్టు రాసిండు. మాంత్రికులు, తర్వాత వ్యభిచారులు, కుక్కలు అంటే మన కనబడుతున్న కుక్కలు కాదు, మనుషులు కొంతమంది కుక్క లాంటి స్వభావం ఉంటుంది. కుక్క లాంటి స్వభావం అంటే దోచుకోవటం, కరవటం, అరవటం, ఇదంతా కుక్క స్వభావం. అట్లాంటి మనుషులు కూడా నరహంతకులు, విగ్రహార్థన చేసేటోళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, అబద్ధము ప్రేమించి జరిగించు, అది తప్పని తెలిసినా కానీ దాన్ని ఇష్టపడి చేసేటోళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వెలుపట ఉంటారు. పరలోక రాజ్యం పోయే బ్యాచ్ కాదు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, పాపం అనేది అంత భయంకరమైన సబ్జెక్ట్ అన్నమాట. దాని నుంచి మనంతటా మనమే బయటికి రావాలా, కానీ మనకు ఎవడు విడిపియలేడు. దేవుడు చెప్తాడు, ఇది ఇట్లుంది, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు బాగవుతావు అంటాడు. దాన్ని అసహించుకుంటేనే మనం విడుదల పొందుతాం. దాన్ని అసహించకపోతే మనం విడుదల పొందాం.
కాబట్టి ఇవాళ జస్ట్ ఓన్లీ పాపం యొక్క ఇంట్రడక్షన్ అనేది నడిచింది. తర్వాత హెబ్రీలో ఏమంటారు, గ్రీకు పదాల్లో ఏమంటారు, వాటి నిర్వచనం ఏంది, ఇది మనము రేపు చూద్దాం. ఇప్పుడు నాకు టైం లేదు, బయటికి వెళ్ళాలి. రేపు ఇవి చూద్దాం. పాపం యొక్క ప్రారంభము సంక్రమం కూడా రేపు మనము చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పాపశాస్త్రము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి ప్రభా, మరి ఉపద్ఘాతము మొదలు పెట్టాం ప్రభా. పాప శాస్త్రము అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచారు. ఆ పాపాన్ని జయించుటకు కృప దయచేయి. మేము శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా మారుట కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్.